ఏంటమ్మా అప్పుడే వచ్చావు? తీసుకో. నాకు హై ఫీవర్ కదా, నేను మొయ్యలేను. నీకు ఫీవర్ ఏంటమ్మా? అవును, ఫీవరే కదా సార్. హాయ్ శివ. హాయ్ సార్, హౌ ఇస్ పాసిబుల్? నేను ఇప్పుడు మీ ఎదురింట్లోనే దిగా. ఇప్పుడు మీ నైబర్ని. ఎన్ని అబద్ధాలు చెప్పావురా నువ్వు కాలేజీ మానేయడం కోసం? సార్ కింద పడిపోయారని, కాళ్ళు చేతులు విరిగిపోయారని, తల పగిలిపోయిందని. మేడం 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 అంత డీటెయిల్గా వద్దు మేడం, నాకే భయంగా ఉంది. సారీ సార్, ఈ రోజు కాలేజీ లేదని నాకు అబద్ధం చెప్పావు, నాకు ఫీవర్ వచ్చిందని కాలేజీలో అబద్ధం చెప్పావు. ఇంకెందుకు, మీ అమ్మమ్మ చచ్చిపోయిందని చెప్పి 3 రోజులు సెలవు తీసుకుపోయావా? అదేంటి, వీళ్ళమ్మమ్మ లాస్ట్ మంతే చనిపోయారంట. మా అమ్మని కూడా చంపేశావంట్రా? మమ్మల్ని చంపేశావా? మమ్మల్ని చచ్చిపోయిందని చెప్పావా? ఆపండమ్మా. పిల్లలు అలానే అబద్ధాలు చెప్తారమ్మా, దానికన్నా మనం చేసుకుంటే ఎలా? వీళ్ళు కొడితే గానీ మాట విన్నారు సార్, మీకు తెలీదు, లేకపోతే ఇలాగే తయారవుతారు.